మనకు ఆపద వచ్చినప్పుడు మనకు మనమే బయటపడాలి. ప్రతిసారి పెద్ద మనుషులు, పోలీసులు, మిలిటరీలు రారు కదా. అందుకే హుషారుండాలి. కరాటేలు, బాక్సింగ్లు కూడా నేర్చుకోవాలి. అవునా కాదా? మరి అటు కాశ్మీర్ దిక్కు టెర్రరిస్టులు గిర్ర తిరుగుతుంటారు కదా. మరి వాళ్ళ నుంచి కాపాడుకునేటందుకు ఏం చేయాలి? ఏం చేయాలనో అగో మిలిటరీ ఆఫీసర్లు చెప్తారు, చూడాలి మీరు. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న దోడా అనే ఒక ఊరులో ఇది. ఈ ఊరి జనాలు మంచిగా కూర్చున్నారు కదా. వాళ్ళ ముంగట మిలిటరీలు తుపాకులు ఎట్లా కాలుతారు చూయించుడు కాదు, నేర్పుతున్నారోలా. सख्त खिंचाव बोलते हैं उसको कि सख्त खिंचाव की रोक हो गई है। तो दूसरे नंबर पे क्या पता चल गया आपको? सख्त खिंचाव का पता चल गया कि मेरी राइफल में रोक है, मेरे पुर्जे फंसे हैं और मैंने क्या करना फिर इसको दूर और झटके से खींचना इसको। అగో ఒక అక్క వచ్చింది. ఈమె ఇంతవరకు అన్నంగా అంటే తప్ప ఈ తుపాకులు గీపాకుల గురించి తెలియదు. అసొంటి ఆమె చేతికి జవాను తుపాకి ఇచ్చిండు, ఎట్లా కాలమాలను చెప్తుంది. అగ చూడు ఈమె ఎట్లా కాలుతుందో ఇక. ఇగో వీళ్ళను చూడురి, ముసలోళ్ళు, పడుచోళ్ళు, ఆడోళ్ళు గిట్లా ఊర్లే ఉన్నోళ్లకు తుపాకీలు ఇచ్చి టెర్రరిస్టులు వస్తే ఎట్లా కాలవాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా వాళ్ళను దెబ్బ కొట్టాలి, ఇగో ఇవన్నీ నేర్పుతున్నారోలా మిలిటరీ. ఇక టెర్రరిస్టులు వచ్చినప్పుడు ఊరి జనాలు దర్వాజలు బంధు పెట్టుకున్నారు కాదు, ధైర్యంగా నిలబడి వాళ్లకు మరలబడాలి. అట్లా మరలబడాలంటే ఒక్కొక్క మనిషి ఒక్కో సైనికుడు కావాలి అని ఇట్లా ఊరినే సైనికులు లెక్క తయారు చేస్తుర్రోలా.